హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చేసింది మీ సావిత్రి యూట్యూబ్ ఛానల్. మేము ఉల్లిపాయ బిర్యానీ, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, నెక్స్ట్ వచ్చేసి పెరుగు చట్నీ చేసి మేము ముగ్గురం ప్లేట్లో పెట్టుకుని, నా పెద్ద కొడుకు, నా చిన్న కొడుకు, నేను దాన్ని ఏమంటారు చిన్న ఛాలెంజ్ చేస్తున్నాము. ఎవరు ఫస్ట్ తింటారో చూడండి. గెలిచిన వాళ్ళకి ఐస్ క్రీమ్ ఇప్పిస్తాం అన్నమాట, కప్ ఐస్ క్రీమ్. రెండో రెడీ, స్టార్ట్, గో. టేస్ట్ ఉంది. కొంచెం సైడ్ లేను, టేస్ట్ అడిగి కూర్చోను, కూర్చో. అదే బాగా ఇంకా మా బుద్ధి కొడుకు మధ్యలో ఉన్నాడు. కూడా బాగుంది. మీకు ఎవరు సపోర్ట్ చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదిరిపోయింది. వావ్, తినండి మీరు కూడా. తినండి ఫ్రెండ్స్, మీ బదులు ఏంటంట. మూతో దిగిపోతున్నాం. కాలిపోతుంది. తిన్నాను, కాలుతుంది. నువ్వు కూడా సూపర్. ఐస్ క్రీమ్ రావాలంటే ఫస్ట్ తినాల. గొంతు కాలుతుంది. ఎందుకో ఈ వీడియోలో మా అమ్మ గెలిచేటట్టుంది గాయస్. ఎప్పుడు నేనే గాయస్, ఇంట్లో ఫస్ట్ ఉంటుంది. ఇది మాత్రం నిజం. మగవాళ్ళు తింటారు. మా అబ్బాయి స్పైసీ ఎక్కువ తింటాడు, కానీ నేను వేయలేదు ఎండలని. తక్కువ వేసాను, సరిపోతుందో లేదో అనుకున్నాను. తక్కువ దీంట్లో ఎవరికి వస్తారో నెక్స్ట్ వీడియోలో వాళ్ళకి ఐస్ క్రీమ్ వస్తుంది. వీడియో లెంత్ అయిపోద్ది. ఐస్ క్రీమ్ చేస్తుంది నా ఐస్ క్రీమ్ కప్పు, దాని కూడా వీడియో తీసుకుంటాను. ఓడిపోయిన వాళ్ళని ఎక్కిరిస్తుంది. అదే ఛాలెంజ్. దీంట్లో మా తమ్ముడైనా గెలవచ్చు, మా అమ్మాయినా గెలవచ్చు. ఇద్దరు సమానంగా ఉన్నారు. కాలిపోతుంది ఫ్రెండ్స్. కాలుతున్నా ట్రై చేస్తున్నా ఫాస్ట్గా తిన్నాను. మండిపోతుంది.
శామ్ లెగ్ పీస్ అక్కడే ఆడుతున్నాడు. బ్రో మా పైన పడుతుంది బ్రో అన్నం బిర్యానీ. ఒకసారి సూపర్ ఇదే మధ్యాహ్నం 2 టైం. మేము ఎప్పుడు పొద్దున 10కి మొదలు పెట్టాం. మా అమ్మ 2 కోళ్ళు చేసింది. అని ఫాస్ట్గా చేయలేను ఫ్రెండ్స్, నిదానంగా చేస్తాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చేయలేను నేను. లెగ్ పీస్ తినేసాడు మా సుదీప్, మా శామ్ తిన్నాడు. నాది ఎక్కువ అట్టే ఉంది. చికెన్ ఎవరికైనా ఇష్టం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కాలింది ఉల్లిపాయలు వచ్చాయి. ఉల్లిపాయ బిర్యానీ. ఉల్లిపాయలు మా అబ్బాయి కాస్తాను. మా తమ్ముడు ఇందాకంటే ఉల్లిపాయ తింటా అన్నాడు. చూద్దాం తింటాడు లేదు ఉల్లిపాయ బిర్యానీ. తింటున్నాడు ఫ్రెండ్స్. వేసేసాడు. వద్దా? ఇది వెళ్ళిపోతుంది. ఈ ఛాలెంజ్ నీళ్ళు తాగకుండా చేస్తున్నాం మేము. వేడి వేడి బిర్యానీ ఎత్తిపెట్టి మా ఆయనకి ఇస్తాను. అంటే అది ఉల్లిపాయలు ఎక్కువ ఇష్టం. ఎట్లా భలే కాలుతుంది. ఇప్పుడిప్పుడే చేసింది. ఇద్దరు వేడి మీద కూడా భలే తింటున్నారు కాదు మా తమ్ముడు మా అమ్మ. నేను మాత్రం ఇంకా కలుపుకుంటానే ఉన్నా. మా శ్యామ కనబడ్డాయి కానీ నాలాగే ఫాస్ట్గా తింటాడు మా తమ్ముడు, ఇంక లేటుగా. మా సుదీప్ అంతా నాన్న నిదానం ఒక కలపాలి. తమ్ముడు ఏం మాట్లాడేది అనుకుంటున్నాడు. సైలెంట్ కలర్ మాకు చెప్పకుండా తినేస్తాడు తొందరగా. మాట్లాడుతలేడు. మేము మాట్లాడకపోతే వీడియో జరగదని మాట్లాడతాం. వేడి దెబ్బకి నోట్లో నీళ్ళు కూడా కాకపోతాం. నడువు నొప్పి చల్లటి టేస్ట్ ఇంకా బాగుంటుంది. నాకు ఇంకా చల్లగా ఫ్రెష్. మా అమ్మ ఇంటి బయటకు ఎదురుగా కూర్చుంది, అందుకే చల్లగాలి వచ్చి తొందరగా తగ్గాలండి. 5 ఫ్యాన్ కూడా వేస్తుంది. కామన్ ఇదంతా పూసుకోవడం మళ్ళీ తినడం. అయిపోయింది మా అమ్మది. బిర్యానీ అంటే ఎమోషన్ అంటారు. వేడి మీద ఉంటే ఎలిటిక్గా ఫీల్ అవుతారు. ఓన్లీ బిర్యానీ కాదు, ముక్కలు కూడా తినేయాలి. మొత్తం తినేస్తేనే చాలా మిగులుతుంది.
ఎర్రగడ్డలో కూడా బిర్యానీ వచ్చేటి, అవి కూడా తినాలి. ఉట్టి ముక్కలు బిర్యానీ, ఎర్రగడ్డలు తినాలి. నిన్నంటే వాళ్ళు తినలేదు, మా తమ్ముడు కూడా ఎర్రగడ్డలు తింటాడు. చెమటలు కాలిపోతున్నాయి ఫ్రెండ్స్, కాలిపోతుంది. అయిపోయింది మా తమ్ముడు, అమ్మది మా తమ్ముడు. అందరూ ఎడ కప్ప ఐస్ క్రీమ్ కోసం పై తినేస్తున్నారు. శామోద్ అయిపోతుంది, పలిటేసుకున్నాం లాగిస్తానని మా చిన్నవాడు కాబట్టి వాడికి అన్నమే లెక్క, ముక్కలు లెక్కలేదు. నేను ఎడుతాను పెద్దవాళ్ళం కాబట్టి అన్నమే లెక్క. ఎందుకంటే వాడు అన్నం తిన్నాడంటే గ్రేట్. చిన్నపిల్లడు అయిన పిల్ల మా ఇద్దరు మీద. ఇప్పుడు వయసు ఇప్పుడు 8 అయినా నాతో పాటు ఛాలెంజ్ చేస్తున్నాడు, గ్రేట్. అందుకని మరి 5 వరకే వాడికి, మా ఇద్దరికి ముక్కలు. ఇంకోటి చెప్పాలా, మా తమ్ముడు క్రికెట్లో బుమ్రా వెళ్ళిపోయేసరికి బుమ్రా అక్కడ ఉంటాడు. బుమ్రా బౌలింగ్ బాగా వేస్తాడు. ఇంకో షార్ట్ వీడియోతో చూపిస్తాను బుమ్రా బౌలింగ్, మీద కామెంట్ చేస్తాడు. ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు. ఫస్ట్ వాళ్ళకి కప్పు, సెకండ్ వాళ్ళకి ఫోను, థర్డ్ వాళ్ళకి కాదు, ఫస్ట్ వాళ్ళకి కప్పు, సెకండ్ వాళ్ళకి జీరా షాడ, థర్డ్ వాళ్ళకి గుద్దులు. జీరా, సెకండ్ వాళ్ళకి కోన్. మొత్తం తినేడు పెట్టాలన్నాడు. వాడంటే పిల్లాడు కాబట్టి రైస్ ఒకటే. ఈ ఎర్రగడ్డ ఎందుకు తీసుకున్నాను బాబు, నాకు అసలు ఎర్రగడ్డ నచ్చదు. ఎర్రగడ్డ తింటే గుండెకు మంచిది. అవును ఫ్రెండ్స్, అదే నిజమే. అయిపోయింది. ఫస్ట్ మా సుధీర్, సెకండ్ మా శ్యామ్, థర్డ్ నేను. నాకు జీరాయే తెలుసు. నాకు ఎర్రగడ్డ ఉన్నప్పుడే అనుకున్నాను నేను జీరా ఉంది. ఇందాక ఎవరు అన్నారు ఫస్ట్ వస్తాను నేను, ఎర్రగడ్డ ఏదో ఉంటే తినేదాన్ని, అది కాలిపోతుంది. వాళ్ళ అమ్మడికి కూడా మొక్కలు అయిపోయినాయి. మొక్కలు మీరు చెప్పాల్సింది ఏంటంటే ఇంట్రెస్ట్, అసలు మా శ్యామ్ రోజు ఫాస్ట్గా తినడం అన్నం. ఈరోజు ఛాలెంజ్ పెట్టేసరికి ఫాస్ట్గా తినేసాడు. లెక్క బగారం వాడే రావాలి ఈరోజు, వాడే లెక్క. ఎందుకంటే రైస్ ఫాస్ట్గా తినేసాడు, కావాలన్నా కూడా. మొక్కలు కూడా లేవు ఇప్పుడు, లేవు కాబట్టి ఫస్ట్ ప్రైజ్ ఆడే, సెకండ్ ప్రైజ్ రేపు, థర్డ్ ప్రైజ్ వచ్చేసి మొక్కలు కూడా లేవు. అందరూ మా తమ్ముడు మా శ్యామకి వచ్చి లైక్లు ఇచ్చేయండి, బాగా సబ్స్క్రైబ్ చేసుకోండి మా శ్యామ కోసం. బుమ్రా, శ్యామ బుమ్రా అతను ఫాస్ట్ అయితే అయిపోయింది చూడండి. అతను ఫాస్ట్ ఎందుకు తిన్నాడంటే బుమ్రా పేరు వచ్చేసరికి ఫాస్ట్ తిన్నాడు. ఛాలెంజ్ అంటే స్పీడ్ చాలా ఎక్కువ ఇద్దరు పిల్లలకి, ఏదైనా పోటీలు పెట్టి ఆటలు వాళ్ళు వాటి హుషారుగా ఉంటారు కాబట్టి నా మీద వాళ్ళతో ఫాస్ట్గా తిన్నారు. అదే రోజుగా మామూలుగా కానీ తినేవాళ్ళు కాదు వాళ్ళు, నేనే ఫస్ట్ తినేసేదాన్ని.
సరే ఫ్రెండ్స్, అయితే బాయ్ చెప్పండి. వాటర్ దాహం అవుతుంది నాకు, అందుకని బాయ్ ఫ్రెండ్స్. దేశం అయిపోయాడు మా శ్యాము. బాయ్ బాయ్. బాయ్.